రిషికొండకు బోడుగుండి కొట్టించి జనం సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి 3 మాయామహల్లను నిర్మించారని, ఒక గజం కోసమే కొన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెచ్చించారని, 12 పడక గదులు, విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో ఆ భవనాలను నిర్మించారు. అవన్నిటికీ జనం సొమ్ముని ఉపయోగించారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయనతో మాట్లాడు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. రిషికొండకి బోడుగుండు కొట్టించి జనం సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి మాయామహల్ ని నిర్మించారు అంటూ మీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి, వైకాపా వాళ్ళేమో ఆ మాయామహల్ గురించి ఒకలా చెప్తూ ఉన్నారు, కూటమి నాయకులేమో మరోలా చెప్తా ఉన్నారు. అసలు దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం? అది మాయామహలేనా? ఆ మాయామహల్ కోసం ఎంత ఖర్చు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? మంచి సబ్జెక్ట్ అండి. మొదట మీకు టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ నమస్కారాలు. విశాఖపట్నంలో ఋషులు తపస్సు చేసి గొప్ప పేరు ప్రతిష్టలు కావాల్సిన ఋషికొండ పేరులోనే అదొక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి హరితవనం. దాంట్లో రామారావు గారు అప్పుడు 1985 లో హరితవనం విప్లవం తీసుకురావాలని పెట్టి చిన్న గెస్ట్ కుటీరంలా కట్టించేవాళ్ళు. అంటే ఋషులు తపస్సు చేసిన కొండ ఋషికొండ. దాని క్రమేణా టూరిజం శాఖ వాళ్ళు హరిత బిల్డింగ్స్ కట్టారు. అది చాలా చిన్నవి కట్టారు, ఎవరన్నా పర్యావరణానికి దెబ్బతినకూడదు కాదు. కానీ ఇందులో అసలు రహస్యం వేరండి. మీరు 500 కోట్లు బిల్డింగే చూస్తున్నారు, కానీ దాని వెనకాల చాలా పెద్ద నిగూఢమైన రహస్యం దాని. ఏదైతే రెడ్ దిబ్బలు అంటే ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో వాటిని తవ్వుకుంటే 2000 కోట్లు వచ్చింది. దాంట్లో డబ్బు అంత పెద్ద ఎత్తున కుంభకోణం చేసిన వ్యక్తి ఈ జిల్లా వ్యక్తి, చెవిరెడ్డి దాని చెవిరెడ్డి మాజీ ఎమ్మెల్యే దాని కాంట్రాక్ట్. ఇది కాకుండా లాటరైట్, ఆర్కియాలజీ, జువాలజీ ద్వారా ఋషికొండలో చాలా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. మరి తొవ్విన నిధులు మొత్తం అంటే ఏవైతే జేసీబీలో క్లీన్ చేశారో లోడారు అన్నింటి పైన అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకోకుండానే ఈ కట్టడాలు నిర్మించారు గతంలో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అసలు ఆ రిషికొండకు బోడిగుండు కొట్టించి ఈ భవనాలు నిర్మించేటప్పుడే మీ వారు భయంకరమైనటువంటి ఆరోపణలు చేశారు, మీ పార్టీ నాయకులు కూడా. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో చాలా మంది ఇంప్లూడ్ అయినారు. 200 కోట్ల పై చెప్పుకు పెనాల్టీ వేసినా కూడా మనల్ని ఎవరు ఆపేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లారు. దాన్ని కనబడకుండా గ్రీన్ మ్యాట్ కట్టించిన సంగతి కూడా చూశారు. ఇప్పుడు ఇటాలియన్ మార్బల్స్ తెప్పించారు. అలాగే ఒక టబ్బు 25 లక్షలంట, ఒక టాయిలెట్ 3 లక్షలంట. ఎక్కడెక్కడ ఇతర దేశాలు ఇంపోర్ట్ చేసి ఆ విలాసవంతమైన భవనాలు, మళ్ళీ నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను, 10 ఏళ్ళ ఒక భవనం, 10 ఏళ్ళ ఒక భవనం, 3 భవనాల్లో 10 ఏళ్ళు ఉండాలనుకున్నాను, నాకు తెలియదు. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలకు అవసరపడతా ఉంటే, ఆశా వర్కులు జీతాలు ఇవ్వకపోతే, ఉన్న ఉద్యోగులకు ఉద్యోగాలు డబ్బులు ఇవ్వకపోతే, జీతాలు ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ఖజానా గడ్డి కొట్టి 500 కోట్ల పై చిలుకాడ మట్టిపాలు చేశారు విలాసవంతమైన భవనాల కోసం. అయితే ఇక్కడ భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు లేవా, ఆయన మాట అనేవాడు, పేదలకి ధనికులకి మధ్య జరుగుతున్న విప్లవం గొడవలు. మరి ఎవరు పేదలు ఎవరు ధనికులు? రూపాయి ముఖ్యమంత్రి కదైనా, వీటికి ఇంత విలాసవంత భవనాలు. సరే, ఇంకో మాట కొంత లేదా పని ఇండ్లు భారతదేశంలో మెట్రోపాల్ సిటీలో ప్రతి బాంబే నుంచి మీరేమో శ్రీనివాస్ చౌదరి గారు, చిన్న డౌట్, మీరేమో ఆ విలాసవంతమైనటువంటి 3 భవనాలు జగన్మోహన్ రెడ్డి కోసమే కట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వైకాపా నాయకులు మాత్రం బయటకు వచ్చి ఆ 3 భవనాలు జగన్మోహన్ రెడ్డి కోసం కట్టించింది కాదు, ప్రభుత్వ భవనాలు గాను లేకపోతే అవేదో పర్యాటక వాళ్ళు కట్టించినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏది నిజం? తాటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగుతున్నాను అనడం. అట్లా ఆడ 500 కోట్లు దోచేసుకొని అయ్యో మాకేం తెలియదు అమాయకులు అని చెప్పినట్టుగా ఉంది వీళ్ళు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టూరిజం శాఖలో ఏం జరిగింది పైన ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఋషికొండని బోడుగొట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన ఋషికొండని ధ్వంసం చేసిన దానిపైన సిట్టేస్తాం. మొత్తం వ్యవహారాల్లో లాటరైట్ కానీ, అదేవిధంగా కింద జరిగిన ఎర్రమట్టి దెబ్బలు కానీ, అలాగే ఖనిజ సంపద కానీ, అక్కడ ఏమైనా లంకి బియ్యలు దొరికాయా, లేదా ఇంకేమైనా ఖనిజ సంపద దోసేసారా, ఒత్తివేడి గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విశాఖపట్నం యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు ఋషికొండ పైన చాలా నిధులు ఉన్నాయి. మరి ఈ నిధులన్నీ ఏమి దోసేసారు, ఎక్కడికి వెళ్ళిపోయిన పైన ఖచ్చితంగా వ్యాన్కోరు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాపం రూపాయి శ్రీనివాస్ చౌదరి గారు, ఒక చదరపు గజానికి లక్షల రూపాయలు పైగా వెచ్చించారు అని
అలాగే 12 పడక గదులను వారు అత్యంత సుందరంగా కట్టించుకున్నారని, వాష్‌రూమ్స్ చూసుకున్నట్లయితే చాలా విలాసవంతమైనటువంటి వాష్‌రూమ్స్ ఉన్నాయంటూ కూడా మీ పార్టీ నాయకులు దాన్ని ట్రోల్ చేస్తూ, ఇంత విలాసవంతమైనటువంటి వాష్‌రూమ్స్ దేనికి? ఎవరిని హత్య చేయించడానికి? వివేకానంద రెడ్డి గారి హత్యను గుర్తు చేస్తూ కూడా కొన్ని మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మీ పార్టీ నాయకులు గాని, మీ పార్టీ కార్యకర్తలు గాని. దీన్నెలా చూడాలి? ఇప్పుడు జనాల డబ్బుతో విలాసవంతమైన ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాల వల్ల ఈ భవనాలు ఎందుకు యూజ్ చేస్తారనే పైన చాలా ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. నిన్న గంటా శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారిని పరిశీలించిన తర్వాత ఆ టబ్బులు, ఆ కుళాయిలు, ఆ విలాసవంతమైన వాష్ బేషన్స్ కానీ, అదే వాళ్ళ బాత్రూమ్స్ చూస్తే పేదవాడికి సెంటు భూమి మాత్రం ఇస్తాడంట. 3 సెంట్లతో బాత్రూమ్ ఉంది. ఈయన కట్టుకోవడానికి 3 సెంట్ల బాత్రూమ్ కావాలి. పేదవాడు మాత్రం సెంట్ ల్యాండే కావాలి. సరే ఈయన ధనిక ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి, పేదలకి దానికి ఎంతో జరిగిన దానిపైన తీర్పు జనాలు ఇచ్చేశారు. ఈయన ముఖ్యమంత్రికి ఏమాత్రం అల్లుడు గారు, ఈయన గతంలో ఏదైనా రాజులు కట్టిస్తే పలానా కోట కట్టించారు, పలానా చేశారు పేర్లుండేవి. ఈయన వచ్చిన ఊరి నుంచి కూడా చెట్లు కొట్టేయడం, బిల్డింగ్లు కొట్టేయడం, రోడ్లు కొట్టేయడం, ఈయనకి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన దాహానికి, విలాసవంతానికి రాష్ట్ర ఖజానాకి బొక్కలు పెట్టాడు. దీని పరిణామం అనుభవిస్తాడు. భవిష్యత్తులో దీని మీద ఎంక్వైరీ చేసి ఋషికొండకు జరిగిన డ్యామేజ్ ని కట్టించాల్సిన బాధ్యత కూడా, కక్కించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ శాఖలో ఎవరు ఇంప్లూడ్ అయ్యారు? కూడా కమిషన్ ఇంప్లూడ్ అయ్యాడా? ఈ బిల్డింగ్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? హరిత ట్రిబ్యునల్ కేసు ఎదుర్కొంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే మీద ఎంత దందా జరిగింది? ఇవన్నీ కూడా విచారిస్తాం. ఖచ్చితంగా ఋషికొండలో జరిగిన అన్యాయం పైన ప్రజా క్షేత్రంలో నిలబెట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. కాబట్టి భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చెప్పాలంటే నల్లేరు మీద నడక మాత్రం కాదండి. ఈయన భవిష్యత్తులో ఎమ్మెల్యే అర్హత కూడా కోల్పోయే పరిస్థితి పడతా ఉంది. ఈయనకున్న కేసులు, ఈ కేసులు విచారణకు వస్తే చాలా ఏళ్ళు శిక్ష పడతాయి. భవిష్యత్తులో ఈయన ఎమ్మెల్యే కాడని విషయాన్ని గుర్తెరిగి ఆయన అన్ని సర్దుబాటు చేసుకుని డబ్బు సంపాదించుకుందని ఆశతోనే వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఋషికొండ లాంటి హిస్టారికల్ ప్లేస్ ని కూడా భూచదనం చేసి రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ఖజానాకి నష్టం చేసిన ఈ మాజీ ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రజాహితం సృష్టిస్తాం. 100% తెలుగుదేశం పార్టీ విషయం పైన అడుగులు వేస్తా ఉంది, ఎంక్వైరీ చేస్తా ఉంది. దాని మీద కమిషన్ కూడా వేయబోతాం అని చెప్తున్నాం. ఈ డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదండి. ఒక చారిత్రాత్మకమైన కొండని ధ్వంసం చేసిన పాపం అంత ఈజీగా పోదు. పరిహారం ఈ చెల్లించాల్సిన 3 విలాసవంతమైనటువంటి ఎంత ప్రజా ధనాన్ని జగన్మోహన్ రెడ్డి వృధా చేశాడు? ఎంత వృధా చేసినట్లుగా మీ అంచనా వేస్తున్నారు మీరు? మీ దృష్టికి వచ్చిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇవన్నీ ఇంజనీర్లు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లానర్స్ అవన్నీ కూడా అంచనా వేస్తారు ఎంత డెవలప్ అయిందని. ఈయన ఈ 3 బిల్డింగ్లు కట్టుకుని వివేకానంద లాంటి వాళ్ళు హత్యలు చేయడానికా, లేదంటే రాబోయే రోజుల్లో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెల్ని పక్కన పడేయడానికా, లేదంటే ఈయన భార్య, ఈయన సముద్రం ఒకటిన కూర్చొని వ్యూ చూడడానికా ఈ బిల్డింగ్లు దేనికి కట్టారో మనకు తెలియదు. కానీ గతంలో రోజా గారు మాత్రం ఒక మాట అనేవాడు. ఎందుకంటే టూరిజం బిల్డింగ్లు అని. మరి ఆ టూరిజం బిల్డింగ్లు అయితే ఇంత వినాశంగా ఎందుకు ఉంటాయి? అంత ఘోరంగా ప్రజాధనంతో దుర్మార్గమైన భవనాలు ఎందుకు కడతారు? కాబట్టి విలువలు కట్టలేనంత గొప్పగా ఖర్చు పెట్టేశారండి. నాకు తెలిసి 500 కోట్లు మనం అంటున్నాం కానీ వాటి ఒరిజినల్ కాస్ట్ లోకి వెళ్తే మాత్రం చాలా ఖరీదైనది. ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు బయటికి. చాలా వరకు మూసిపెట్టి ఆ యొక్క రికార్డ్స్ అన్ని కూడా ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ని కాల్ చేశారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బ్యాకప్ హిస్టరీ ఉంటుందన్న విషయం తెలియదు. అది తెలుసుంటే జాగ్రత్త పడేవాళ్ళు. ఇప్పుడు బ్యాక్ హిస్టరీతో బయటలాగుతున్నారు. తీసి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వేడిలు పడేది మాత్రం 100% నిజం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇంతకీ ఆ 3 విలాసమైనటువంటి బోనస్ మీరు దేనికి ఉపయోగించబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు చాలా ఖరీదైన భవనాలు అవి. బహుశా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, టూరిజం సెక్రటరీస్ కూర్చొని ఏ పర్పస్ కి వాడితే రాష్ట్ర ఆదాయానికి ఉపయోగపడుతుందనే పైన కానీ దాన్ని ఎవరికో ఇచ్చేసేదో లేదా తప్పు చేసేదే కాదు. ఎవరైనా ప్రెసిడెంట్ గారు లేదంటే మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు వస్తే సౌత్ ఇండియా తూర్పు వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉండడానికి వాడుకోవచ్చు. కానీ మిగిలిన టైంలో పెద్ద పెద్ద విలాసవంతమైన 5 స్టార్ హోటల్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫారినర్స్ డెలిగేట్స్ వస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇటు వల్ల ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి ఆదాయం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు నోవోటల్ లాంటి వాళ్ళు, అంటే టాటా గ్రూప్స్ కానీ, టీసీఎస్ గ్రూప్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళతో కానీ, లేదా ఇంటర్నేషనల్ టూరిజం ప్యాకేజ్ ఉన్న వాళ్ళతో టైప్ చేసి ఆ బిల్డింగ్ ని అద్దెకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏదో ఎవరి కోసమో లేదా విలాసవంతం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేయమని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మేము అనుకుంటున్నాం.